దేవుడు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేయడానికి సమర్థుడు. నువ్వు కలిగి ఉన్నటువంటి నీ దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా తిరిగి లేపి నిన్ను ఘనపరచడానికి 2026లో నీకు సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఏమిటంటే 2025లో నువ్వు ఎంత ప్రభువుకు దూరం అయ్యావో అంత దగ్గరగా రావడానికి తీర్మానం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. భక్తిహీనుడికి ఏం దొరకదు. భక్తిహీనతతో నువ్వేమీ సాధించలేవు. మీ బైబిల్ చదవండి చాలు. నువ్వు దూరంగా వెళ్ళింది చాలు, వెనక్కి వచ్చేసావు ఇమీడియట్గా. ఎందుకంటే నీకు సమయం చాలా తక్కువ ఉంది. నువ్వు అనుకున్నవి సాధించడానికి నువ్వు చేయాల్సిన ప్రతి విధమైనటువంటి సెటిల్